నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక ఇంట్రెస్ట్ గేమ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు గేమ్ ఏంటో తెలుసుకుందాం. మీకు అర్థమైపోయి ఉంటుంది డైస్తో అని. మరి ఇక్కడ కాయిన్స్ కూడా ఉన్నాయి, హౌసీ కాయిన్స్. మరి ఈ రెండింటిని కలిపి ఎలా గేమ్ చేద్దామో చూద్దాము. ముందుగా ఈ 2 చీట్లు ఇట్లా రాయటం జరిగిందండి. ఏమిటి అనుకుంటున్నారా? మీకు చెప్తాను. సరి అని ఉంది అంటే గేమ్ ఎలానో ఇప్పుడు మీకు చెప్తా. సరి అని ఈ చీటీల్లో కూడా మీకు చూపెడతాను. బేస్ అని ఉంది. ఇప్పుడు ఎట్లా ఏంటి గేము అనేది మీకు ఇప్పుడు చూపెట్టడం జరుగుతుంది. దీన్ని మీరు అరసెకండ్ అయినా పెట్టుకోవచ్చు, నిమిషమైనా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు 1 నిమిషం పెట్టుకుంటున్నాను కాబట్టి చూడండి. ఇప్పుడు నాకు వచ్చింది సరి వచ్చింది కాబట్టి ఎలాగో చూద్దాం. 5 వచ్చింది కాబట్టి బేసిక్ అది కాదు. సరి 4 వచ్చింది కాబట్టి ఈ స్పూన్తో ఒక కాయను ఇట్లా వేయాలి. అయిపోయింది కదా, సరే అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, చూడండి. ఇప్పుడు 5 వచ్చింది కదండి. 5 వస్తే ఈ కాయిన్ తీసేసుకుంటా అనమాట. సరి వస్తే అందులో వేయటము, బేస్ వచ్చింది కాబట్టి లేదు. 6 అంటే సరి, కాయిన్ వేసుకోవాలి. 6 మళ్ళీ కాయిన్ వేసుకోవాలి. అంటే నాకు సరి వచ్చింది కాబట్టి, అదే మీకు బేస్ వచ్చింది అనుకోండి, బేస్ వేయబడితే ఆ కాయిన్స్ వేసుకోవాలన్నమాట. 6 వచ్చింది, ఇలా సరి పడతానే ఉండాలి. బేస్ వస్తే మాత్రం అందులోంచి కాయిన్స్ తీసేసుకుంటూ ఉంటానన్నమాట. 3 అంటే బేస్. ఇది అయిపోయింది. ఓకేనండి, 4 నిమిషం టైం అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎన్ని కాయిన్స్ వచ్చినాయి, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి. 3 పాయింట్స్. ఇలా ఎవరైతే ఎక్కువ ఆడతారో, ఎక్కువ కాయిన్స్ వస్తాయో వాళ్ళు విన్ అవుతారన్నమాట. మరి మీరు మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారా? ఇలాంటి మంచి విషయాల కోసం, మంచి గేమ్ల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక ఇంట్రెస్ట్ గేమ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.